విజన్ 2047 డాక్యుమెంట్ పై నేడు ఏపీ అసెంబ్లీలో స్వల్పకాలిక చర్చ చేపట్టారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ 10 సూత్రాలు నిర్దేశించుకుని స్వర్ణాంధ్ర విజన్ వైపు అడుగులేస్తున్నామని చెప్పారు. తెలుగు బిడ్డ పివి నరసింహారావు సంస్కరణలతో దేశం అభివృద్ధి బాటలో ముందుకు పోతోందని, ఈ సంస్కరణల్లో 1% నా భాగస్వామ్యం ఉన్నందుకు గర్విస్తున్నానని చంద్రబాబు తెలిపారు. 2047 నాటికి ప్రపంచవ్యాప్తంగా భారతీయులు నెంబర్ 1 గా నిలుస్తారని ధీమా వ్యక్తం చేశారు. చాలా కలత చెందింది. 2014-19 5 సంవత్సరాలు ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నా కూడా రాష్ట్ర విభజన వలన కొత్త రాష్ట్రానికి నిధులు లేక కొత్త రాష్ట్రం నిర్మాణంలో తన మునకలై కూడా ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు నడిపించారు. కానీ 2019 నుంచి 2024 వరకు వచ్చిన ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధిని, రాష్ట్ర ప్రజల భవిష్యత్తును సర్వనాశనం చేసింది. మళ్లీ అకుంఠిత దీక్షతో కూటమితో చేతులు కలిపి ప్రభుత్వాన్ని స్థాపించారు. ఇంకా ఒక్క నిమిషం కూడా ఆలస్యం చేయకుండా ఆంధ్ర ప్రజల అభివృద్ధి వైపు అడుగులు వేయాలి, ఆంధ్ర ప్రజలు ఉన్నత స్థానంలో ఉండాలి అన్న ఏకైక లక్ష్యంతో ఇప్పుడు ప్రభుత్వం ప్రవేశపెట్టిన వికసిత్ భారత్ కి అనుసంధానంగా స్వర్ణాంధ్ర 2047 ప్రణాళిక ప్రవేశపెట్టారు. 2047 నాటికి తెలుగు ప్రజలు ప్రపంచంలో ఉన్నత స్థానంలో ఉండాలన్న ఏకైక సంకల్పంతో ఈ స్వర్ణాంధ్ర 2047 విజన్ ప్రవేశపెట్టారు. ఈ స్వర్ణాంధ్ర 2047 విజన్ గురించి ఒక ఇంటర్వ్యూలో నారా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ 2047లో 100 సంవత్సరాల స్వాతంత్ర దిన వేడుకలు మనం జరుపుకోబోతున్నాం. ఒక భారతదేశంలోనే కాకుండా ప్రపంచమంతా ఇండియన్స్ వెళ్ళిపోయారు. ఇందులో తెలుగుదేశం పార్టీ రిప్రజెంట్ చేసేది తెలుగు జాతిని. అందుకని కూడా దేశ భక్తితో ముందుకు పోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉందని చెప్పి తెలియజేస్తున్నా. అదే సమయంలో తెలుగు జాతి ముందుండాలి, అగ్రస్థానంలో ఉండాలి. ఈ దేశ అభివృద్ధిని చేయడంలో ప్రథమ స్థానంలో తెలుగు జాతి ఉండాలనేది నా కోరిక. అందుకే తెలుగు వారిని కూడా పెట్టారు. స్వర్ణ